ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జలకిచ్చింది. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్న సంధించారు ఉద్యోగులకు సంబంధించి. అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్ళకపోయినప్పటికీ కూడా ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. లిఖితపూర్వకంగా మంత్రులు సమాధానం కూడా ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపాక్ష, చంద్రశేఖర్ వీళ్ళు ముగ్గురు ప్రశ్నలు సంధించారు కొన్ని. అదేంటంటే ప్రభుత్వం పీఆర్సీని ఎప్పటికల్లా ఏర్పాటు చేసి వేతన సవరణ పూర్తి చేస్తుంది అని ఒక ప్రశ్న సంధిస్తే దీనికి సమాధానం ఏమిచ్చారు ప్రభుత్వం ఆర్థిక మంత్రి, పరిశీలనలో ఉంది అని. అంటే పీఆర్సీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది కూడా చెప్పడం లేదు. నిజానికి 2023లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పీఆర్సీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను పీఆర్సీ చైర్మన్గా నియమించారు. ఉద్యోగులకు సంబంధించిన జీవన ప్రమాణాలపైన, స్థితిగతులపైన అధ్యయనం చేసి ఎంత మేర వేతనాలు పెంచాలి అన్న దానిపైన రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా 2023లోనే మన్మోహన్ సింగ్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు పీఆర్సీ చైర్మన్గా. ఆయన చేయలేదు, చేయించారు ప్రభుత్వ పెద్దలు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదైనప్పటికీ కూడా ఆయన రాజీనామా చేశారు. సరే, ఈ ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళని ఏమన్నా అధికారిగా నియమించుకుంటుందేమో పీఆర్సీ చైర్మన్గా అని అనుకున్నారు. కానీ 15 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పీఆర్సీ చైర్మన్ కూడా నియమించలేదు. ఎప్పుడు నియమిస్తామన్నది కూడా చెప్పడం లేదు. సో ఇప్పటికీ కూడా పరిశీలనలో ఉంది అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న, ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతి శాతం ఎంత, ఐఆర్ ఎంత అని కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్న సంధిస్తే ఇది కూడా పరిశీలనలో ఉంది అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. అంటే అసలు ఐఆర్ ఇవ్వలేదు కాబట్టి ఇంక ఎంత అంటే చెప్పడానికి లేదు. సరే, ఉద్యోగులకు ఎప్పటికల్లా ఐఆర్ను చెల్లించబడుతుందని ఇంకో ప్రశ్న సంధించారు. అంటే మామూలు ఐఆర్ అనేది ఏంటంటే మధ్యంతర భృతి అనేది పీఆర్సీ చైర్మన్ నియమించి ఆ కమిటీ వేసి ఆ రిపోర్ట్ రావడానికి టైం పట్టచ్చు. కాబట్టి ఆ లోపే మధ్యంతర భృతి కింద ఎంతో కొంత శాతం మేర జీతాలు పెంచుతారు. ఆ ప్రశ్నకు కూడా ఐఆర్ ఎప్పటికి చెల్లించబడుతుంది అంటే మధ్యంతర భృతి ఆ అంశం కూడా పరిశీలనలో ఉంది అని చెప్పారు. అంటే ఐఆర్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇంకా ఆలోచన కూడా చేయడం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పెండింగ్లో ఉన్న కరువు భత్యం అంటే డిఏ బకాయిల మొత్తం ఎంత, వాటిని ఎప్పటికల్లా చెల్లించబడుతుంది అని ప్రశ్నిస్తే ఇప్పటికి 4 డిఏ పెండింగ్లో ఉన్నాయి. యాక్చువల్లీ దానికి 11వ పీఆర్సీ బకాయిలతో సహా కరువు భత్యం డిఏల మొత్తం 12,119 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సరే, వాటిని ఎప్పటికల్లా చెల్లిస్తారు అన్న ప్రశ్నకు వాటిని ప్రాధాన్యతను బట్టి చెల్లించబడుతుంది అంటే మొత్తం ఏది కూడా క్లారిటీ ఇవ్వడం లేదంతా దాటివేత ధోరణితోనే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పీఆర్సీ చైర్మన్ ఎప్పుడు నియమిస్తారు, పీఆర్సీ ఏంటి అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. సరే, ఐఆర్ అన్న ఇస్తారా అంటే అది ఎప్పుడు ఇస్తారా అన్న దానికి కూడా క్లారిటీ చెప్పలేదు. పరిశీలనలోనే ఉంది అంటున్నారు. పెండింగ్ బిల్లులు ఎంత, అదే డిఏల పెండింగ్లు ఎంత మొత్తం ఉందంటే ఎంత మొత్తం ఉందో చెప్పారు. కానీ సరే, వాటిని ఎప్పుడు లోపల చెల్లిస్తారంటే ప్రాధాన్యత క్రమంలో, అంటే ఇంకా 6 నెలల, ఏడాదే ఏంటి అన్నది అయితే చెప్పలేదు. సో మొత్తం మీద అయితే పీఆర్సీ ఏర్పాటు చేసి 2023 నుంచి పీఆర్సీ కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ అమల్లోకి రావాల్సింది. కానీ ఆల్రెడీ ఉన్న చైర్మన్తో రాజీనామా చేయించారు, కొత్త చైర్మన్ నియమించలేదు. ఎప్పుడు చేస్తారన్న దానిపైన అంత పరిశీలనలో ఉంది వ్యవహారం అని చెప్తున్నారు. అంటే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా, ఆలోచన చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. ప్రతి కేబినెట్ భేటీలోనూ ఎదురు చూస్తున్నాం ఉద్యోగులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారని. కానీ కేబినెట్ భేటీలు పోతున్నాయి, పండుగలు పోతున్నాయి, కానీ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు మాత్రం రావడం లేదు. వెంటనే డిఏలు చెల్లించాలి దసరా లోపు అని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.